Good morning, students. చూడండమ్మా, problems on heat transfer. Problems on heat transfer. Heat transfer. దాంట్లో మ్యాక్సిమం మనకి వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఏంటంటే న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ మీద ఉంటాయి. సరే, హీట్ ట్రాన్స్ఫర్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. మనం ఈజియెస్ట్ ప్రాబ్లమ్సే ఉంటాయి నాన్న, ఏం పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఒకసారి చెప్తున్నాను చూడమ్మా. బ్లాక్ బాడీ రేడియేషన్స్ కానీ, లేకపోతే హీట్ ట్రాన్స్ఫర్, కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్ మీద కానీ మనం ఇప్పుడు ప్రాబ్లమ్స్ చూస్తాం నాన్న. హీట్ ట్రాన్స్ఫర్ అని అంటే కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్ టాపిక్స్ మీద మనం ప్రాబ్లమ్స్ చేస్తాం అంతే. ఇక్కడ ఏమంటున్నాడు రా వచ్చి చిన్న టాపిక్స్ ఎక్కడి నుండి వచ్చినాయి అంటే టాపిక్స్ ఒకసారి చూడండి. సింపుల్ ప్రాబ్లమ్స్ ఏనా. In a steady state temperature, the temperature at the end A and end B of 20 centimeters long rod AB are 100 degrees Celsius and 0 degrees Celsius. The temperature at a point of 9 centimeters from A is. అరే ఏదో ప్రాబ్లం ఎప్పుడు ఇచ్చాడు రా ఇది? ఏపీ ఆగస్ట్ 19 2021 సెకండ్ ఫేజ్లో ఇచ్చాడు రాబుజీ ఈ ప్రాబ్లం. ఏమి ఇచ్చాడు అసలు? ప్రాబ్లం ఏమి అడుగుతున్నాడు చూద్దాం. స్టడీ స్టేట్ అని అంటున్నాడు. ఏదో ఒక రాడ్ ఇచ్చాడు. దాని మొత్తం లెంత్ ఎంత రాబుజీ? 20 సెంటీమీటర్స్ అంట. దీని లెంత్ ఎంత రాబుజీ? 20 సెంటీమీటర్స్. ఎంత ఇచ్చాడు రాబుజీ? 20 సెంటీమీటర్స్. వెరీ గుడ్. ఏమి ఇచ్చాడు రాబుజీ? ఏపీ ఆగస్ట్ 19 2021 సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం రా ఇది. ఒక రాడ్ ఇచ్చాడు రా. రాడ్కి ఏమో 20 సెంటీమీటర్స్ లెంత్ ఉందట. అయితే ఇక్కడ ఏమంటున్నాడు రాబుచ్చి? ఏ అండ్ బి ఎండ్స్ అట. ఇదేమో ఏ ఎండ్ అట, ఇదేమో బి ఎండ్ అట. ఏ ఎండ్ ఎంత టెంపరేచర్ దగ్గర ఇచ్చాడు రాబుచ్చి? 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఇచ్చాడట. అండ్ దాని బి ఎండ్ ఎంత ఇచ్చాడు రాబుచ్చి? 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఇచ్చాడంట. అయితే వీడియో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ద టెంపరేచర్ ఆఫ్ ఏ పాయింట్ 9 సెంటీమీటర్స్ ఫ్రమ్ ఏ ఈజ్. అంటే ఏ పాయింట్ నుండి 9 సెంటీమీటర్స్ దగ్గర ఒక పాయింట్ తీసుకుంటే, ఈ రాడ్లో 9 సెంటీమీటర్స్ దగ్గర ఒక పాయింట్ తీసుకుంటే ఇక్కడ టెంపరేచర్ ఎంతో చెప్పమంటున్నాడు. వాట్ ఈస్ ద టెంపరేచర్ ఆఫ్ దట్ రాడ్ అట్ 9 సెంటీమీటర్స్ ఫ్రమ్ ఏ ఈజ్. ఏ నుండి 9 సెంటీమీటర్స్ దగ్గర టెంపరేచర్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. హీఈస్ ఆస్కింగ్ ది టెంపరేచర్ అట్ 9 సెంటీమీటర్స్ ఫ్రమ్ ఏ ఈజ్. ఫ్రమ్ ఏ పాయింట్ ఈజ్. ఇదిరా అడిగినటువంటి క్వశ్చన్. వీడు అడిగిన క్వశ్చన్ ఇది. థర్మల్ కండక్టివిటీని బేస్ చేసుకొని చేసేయచ్చు. థర్మల్ కండక్టివిటీని బేస్ చేసుకొని ఈ ప్రాబ్లం చేయొచ్చు. థర్మల్ కండక్టివిటీ ఫార్ములాస్ని బేస్ చేసుకొని మనం ఈ ప్రాబ్లం చేయొచ్చు. ఈజీ ప్రాబ్లమే, అదేం పెద్ద ప్రాబ్లమేం కాదు. ఏంటన్నా రేట్ ఆఫ్ ఫ్లో. అరే ఇది జంక్షన్ కదా, ఈ 9 సెంటీమీటర్స్ దగ్గర ఏముంటుంది? జంక్షన్ అనేది తీసుకుంటే ఈ జంక్షన్ దగ్గర ఒక విషయం గమనించాలి. ఇటు మొత్తం ఏమో 9 సెంటీమీటర్స్ ఉండిద్దిరా. ఈ లెంత్ 9 సెంటీమీటర్స్ ఉండిద్ది. ఇటువైపు ఈ లెంత్ మొత్తం ఎంత ఉండిద్ది నాన్న? 11 సెంటీమీటర్స్ ఉండిద్ది. ఎంత ఉండిద్ది? 11 సెంటీమీటర్స్ ఉండిద్ది. అంతే కదా రాబుజ్జి? 11 సెంటీమీటర్స్ ఉండిద్ది. అయితే వీడు ఇక్కడ ఏమంటున్నాడు రాబుజ్జి? అట్ ది జంక్షన్ ద రేట్ ఆఫ్ ఫ్లో విల్ బి సేమ్ at the junction as the flow, steady condition కాబట్టి steady flow. at the junction the rate of flow is at the junction the rate of flow is same for both the rods. ఇది ఒక రాడ్ అనుకోండి, ఇది ఒక రాడ్ అని అనుకోండి. అంటే ఇప్పుడు ఏంట్రా? K ఇంటూ ఏరియా ఈజ్ సేమ్. ఇక్కడ ఏరియా సేమే, ఇక్కడ ఏరియా సేమే. అంటే KA ఇంటూ ఇక్కడ ఒక జంక్షన్ దగ్గర టెంపరేచర్ ఇక్కడ కదా వీడు ఫైండ్ అవుట్ చేయమంటుంది టెంపరేచర్. ఈ జంక్షన్ దగ్గర టెంపరేచర్ని ఏమని అనుకుంటాను? తీటా అని అనుకుంటాను. జంక్షన్ దగ్గర ఉన్నటువంటి టెంపరేచర్ ఎంత బుజ్జి? జంక్షన్ దగ్గర ఉన్నటువంటి టెంపరేచర్ తీటా అని అనుకుంటాను బుజ్జి. KA ఇంటూ అరే Q/T కదా, Q/T is constant. Q/T is constant means Q1/T1 is equals to Q2/T2. అయితే ఇక్కడ Q1 ఎంత వస్తుందిరా? Q/T is equals to KA into for the first rod Q/T is equals to for the
ఫర్ దిస్ ఫస్ట్ రాడ్. ఈ ఫస్ట్ రాడ్కి సంబంధించినటువంటి Q/T ఎంత వస్తుంది? K ఇంటూ A ఇంటూ 100 మైనస్ తీటా డివైడెడ్ బై ఈ L మీన్స్ అరే Q/T ఫార్ములా ఏంటి? Q/T ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ ద Q/T ఫార్ములా? అరే Q/T ఫార్ములా Q/T ఈజ్ ఈక్వల్స్ టు K ఇంటూ A ఇంటూ డెల్టా T బై L కదరా ఫార్ములా. అంటే ఇప్పుడు ఎంత? Q/T ఈజ్ ఈక్వల్స్ టు K ఇంటూ A ఇంటూ డెల్టా T మీన్స్ 100 మైనస్ తీటా డివైడెడ్ బై L means 9 centimeters is equals to next one K into A into ఇది ఎంత వచ్చేస్తుంది రాబోచ్చే? నెక్స్ట్ తీటా మైనస్ 100 తీటా మైనస్ 0 ఇక్కడ దీనికి సంబంధించినట్టుంది. ఇదేమో హైయెస్ట్ టెంపరేచర్, ఇదేమో లోయెస్ట్ టెంపరేచర్ కదా. హీట్ ఫ్లో డైరెక్షన్ ఫ్రమ్ ది A to B, ఏ నుండి బీకి వెళ్తుంది. ఏ నుండి బీకి వెళ్తుంటే 100 డిగ్రీ సెల్సియస్ హాట్ టెంపరేచర్ దీంతో కంపేర్ చేసుకుంటే. మరి ఈ తీటా అనేది ఈ 0తో కంపేర్ చేసుకుంటే తీటా అనేది హాట్ రిజర్వాయర్. అంటే KA is equals to తీటా మైనస్ 0 డివైడెడ్ బై లెంత్ ఈస్ నథింగ్ బట్ 11 సెంటీమీటర్స్. అరే ఇక్కడ ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ ఏమో తీటా మైనస్ 0 వస్తుంది. ఈ రెండింటి మధ్యన టెంపరేచర్ డిఫరెన్స్ ఏమో 100 మైనస్ తీటా వస్తుంది అనమాట. 100 ఈస్ గ్రేటర్ విత్ కంపేర్ టు తీటా అండ్ 0. 100 తీటాల్లో 100 పెద్దది కాబట్టి 100 మైనస్ తీటా రాశాను. ఇక్కడ తీటా 0లో ఎవరు పెద్దది? ఈ తీటా 0లో ఎవరు పెద్దది? ఇక్కడ తీటా పెద్దది కాబట్టి తీటా మైనస్ 0 రాశాను డెల్టా T దగ్గర. K ఇంటూ 100 మైనస్ తీటా డివైడెడ్ బై 9 ఈజ్ ఈక్వల్స్ టు K ఇంటూ తీటా మైనస్ 0 డివైడెడ్ బై 11. ఎంత వస్తుంది ఇది? 1100. K క్యాన్సిల్ చేసేసి ఏ క్యాన్సిల్ చేసేసి అయిపోతుంది. 100 మైనస్ తీటా బై 11 అంటే ఇక్కడ 1100 మైనస్ 11 తీటా ఈజ్ ఈక్వల్స్ టు 9 తీటా మైనస్ 0 అంటే ఎంత వస్తుంది రాబుజీ? 1100 మైనస్ 11 తీటా మైనస్ 2 తీటా అంటే ఇక్కడ ఎంత వస్తుంది రాబుజీ? 9 తీటాని 11 తీటాని ఇటు తీసుకొని వెళ్ళిపోరా. 1100 ఈజ్ ఈక్వల్స్ టు 20 తీటా. తీటా ఈజ్ ఈక్వల్స్ టు 1100 డివైడెడ్ బై 20. 1100 divided by 20 is nothing but 55 degree Celsius. 9 centimeters దగ్గర ఈ రాడ్ లో ఉన్నటువంటి టెంపరేచర్ ఎంత రాబోచ్చు? తీటా ఈస్ నథింగ్ బట్ తీటా ఈస్ ద టెంపరేచర్ at the 9 centimeters length. 9 centimeters length దగ్గర ఆ పర్టికులర్ రాడ్ లో ఉన్నటువంటి టెంపరేచర్ ఎంత రాబుజ్జి? 55 డిగ్రీ సెల్సియస్. ఏంటి రాబుజ్జి? ఈ 9 సెంటీమీటర్స్ దగ్గర టెంపరేచర్ ఎంత? ఈ రాడ్ లో తీటా ఈజ్ ఈక్వల్స్ టు 55 డిగ్రీ సెల్సియస్. అలానే 10 సెంటీమీటర్స్ దగ్గర అడిగినా కానీ చేయొచ్చు. లేదు 20 సెంటీమీటర్స్ దగ్గర 15 డిగ్రీ సెల్సియస్ 15 సెంటీమీటర్స్ దగ్గర అడిగినా చేయొచ్చు. ఫైనల్ గా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంట్రా? ఎట్ ది జంక్షన్ ద రేట్ ఆఫ్ ఫ్లో ఈజ్ సేమ్ ఫర్ ది 2 రాడ్స్. ఈ విషయం తెలిస్తే చాలు మనకి. రేట్ ఆఫ్ ఫ్లో అని అంటే ఏంట్రా? హీట్ ఫ్లోకి సంబంధించి K ఇంటూ A ఇంటూ 100 మైనస్ తీటా బై 9 ఈజ్ ఈక్వల్స్ టు K ఇంటూ A ఇంటూ తీటా మైనస్ 0 డివైడెడ్ బై 11. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఫైనల్లీ 1100 minus 11 theta is equals to 9 theta. Okay. Then 1100 is equals to 20 theta, and then theta is equals to 1100 by 20. That is equals to 55 degrees Celsius. ఎంత వచ్చింది రాబుజీ? 1100 మైనస్ 11 theta is equals to 9 theta minus 0. 1100 is equals to 20 theta. That is equals to theta is equals to 1100 by 20. That is equals to 55 degrees Celsius. అంటే 9 సెంటీమీటర్ దగ్గర దానికి ఉన్నటువంటి టెంపరేచర్ ఎంత రాబుచ్చి? 55 డిగ్రీ సెల్సియస్. ఓకే నాన్న, ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చేయండి అమ్మా. ఈ మోడల్ ఇంపార్టెంట్ అన్న. నెక్స్ట్ ఇంకొక చిన్న ప్రాబ్లం రాబుజ్జి. చిన్న ప్రాబ్లం, అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు, చిన్న ప్రాబ్లమేనా. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం నాన్న. అరే ఇది ఒక ప్రాబ్లం వచ్చిందిరా. ఎప్పుడు వచ్చింది నాన్న అంటే ఈ ప్రాబ్లం మేబీ నాకు ఎప్పుడు వచ్చిందని అంటే ఈ ప్రాబ్లం ఒకసారి గమనించండి. ఈ ప్రాబ్లం ఎప్పుడు వచ్చిందని అంటే ఏపీ సెప్టెంబర్ 21, 2020 ఫస్ట్ ఫేజ్లో వచ్చిందిరా ఈ ప్రాబ్లం. వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా స్టేట్స్ అని చెప్పేసి ఒక చిన్న
కాన్సెప్ట్ వచ్చింది. అంటే ఏంటి, ఒక స్టేట్మెంట్ వచ్చింది. అంటే ఏంటి, మనకి లాంబ్డా ఎమ్ ఈస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు 1/t మనకు తెలుసు. లాంబ్డా ఎమ్ ఈస్ ఈక్వల్స్ టు లాంబ్డా ఎమ్ ఇంటూ టీ ఈస్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ ఆర్ ద వీన్స్ కాన్స్టెంట్. మనకి వాల్యూ తెలుసు కదరా. అరే ఆప్షన్లో లాంబ్డా ఎమ్ ఇంటూ టీ ఈస్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అని ఇచ్చాడు. అంటే లాంబ్డా ఎమ్ ఇంటూ టీ ఈస్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. అరే ఆప్షన్ వచ్చేసి ఇది ఇచ్చాడు రా నాన్న. వీన్స్ డిస్ప్లేస్మెంట్ లాకి లాంబ్డా ఎమ్ ఇంటూ టీ ఈస్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. ఇది అది ఎప్పుడు వచ్చిందిరా, ఏపీ September 2, 2020 ఫస్ట్ ఫేజ్లో వచ్చిందిరా బుజ్జి. అండ్ ద నెక్స్ట్ వన్ సింపుల్ ప్రాబ్లమ్ ఏరా. ద రేట్ ఆఫ్ రేడియేషన్ ఆఫ్ బ్లాక్ బాడీ. అరే రేడియేషన్ ఆఫ్ బ్లాక్ బాడీకి సంబంధించి మాట్లాడుతున్నాడు రా. ఇది ఏపీ September 21, 2020 ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం రా. ఇది ఏపీ ఎంసెట్లో వచ్చిందిరా. ఇది ద రేట్ ఆఫ్ రేడియేషన్ ఆఫ్ బ్లాక్ బాడీ అట్ 0 degrees Celsius ఈజ్ ఏమంటున్నాడు రా, 0 degrees Celsius అట. ఏంటంటే రేట్ ఆఫ్ రేడియేషన్ ఆఫ్ బ్లాక్ బాడీ. రేట్ ఆఫ్ రేడియేషన్ సింపుల్గా ఇక్కడ చూడంటారా అన్న. రేట్ ఆఫ్ రేడియేషన్ ఆఫ్ black body. The rate of radiation of black body is E at 0 degrees Celsius. అంతవరకు క్లియర్. Then the rate of radiation of the black body at 273 degrees Celsius will be ఏమంటున్నాడు, the rate of radiation of black body, the rate of radiation of black body at 273 degrees Celsius is 273 degrees Celsius will be. ఇదిరా అడిగింది క్వశ్చన్. క్వశ్చన్ అడిగితే ఏమంటున్నాడు, 0 degrees Celsius దగ్గర దాని రేట్ ఆఫ్ రేడియేషన్ ఎంత, ఈ రావచ్చు. అదే 273 degrees Celsius దగ్గర దాని రేట్ ఆఫ్ రేడియేషన్ ఎంతో అడుగుతున్నాడు ప్రాబ్లంలో. అంటే ఇప్పుడు పరిస్థితి ఏంటారు నాన్న, ఇప్పుడు ఎలా చేస్తాం ఏంటి, అసలు ఈ ప్రాబ్లమ్ని ఎలా చేస్తాం. మనకున్నటువంటి రేట్ ఆఫ్ రేడియేషన్కి సంబంధించినటువంటి ఫార్ములా ఏంటి, రేట్ ఆఫ్ రేడియేషన్ ఈఎస్ ఈక్వల్స్ టు 6 into E into A into T⁴. అంటే ఈఎస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T⁴. ఏంట్రా, ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T⁴. ఈజ్ ఈక్వల్స్ టు T⁴ వచ్చేసింది కాబట్టి మనం ఏం చేయాలరా, ఈజ్ ఈక్వల్స్ టు T⁴ వచ్చేసింది. ఈజ్ ఈక్వల్స్ టు T⁴ అని అంటే E2/E1 is equals to T2/T1 whole to the power 4. నాకు E1 అని అంటే తెలుసు, E2ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. E2 ఎంతరా, E2 మనం ఫైండ్ అవుట్ చేయాలి. E1 అని అంటే ఈ రాబుచ్చి. E1 ఎంత వచ్చేసింది రా, ఆల్రెడీ వాడు ఇచ్చాడు అక్కడ మనకి. ఎంత ఇచ్చాడు, E1 is equals to E ఇచ్చేసాడు రా. అక్కడ టెంపరేచర్ T1 ఎంత రాబుచ్చి, T1 is equals to E1 is equals to E, and then T1 is equals to 0 degrees Celsius, and then T2 is equals to 273 degrees Celsius. ఎంతరా 273 degrees Celsius. మరి E2ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. E2ని ఫైండ్ అవుట్ చేయమంటే మన దగ్గర ఉన్నటువంటి ఫార్ములా ఏంటి, E1 is equals to E, that is equals to T1 is equals to 0 degrees Celsius, and then T2 is equals to 273 degrees Celsius, and then E2ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. E2 is equals to మనకేం ఫార్ములా ఉంది, E is directly proportional to T⁴ మనకు తెలుసు. ఏంటమ్మా, E is nothing but radiation, rate of radiation. E is nothing but rate of radiation is equals to 6 into E into A into T⁴. That is, E is directly proportional to T⁴. And then E1/E2 is equals to T2/T1 whole to the power 4. Then E2/E is equals to T2 means 273 degrees Celsius. 273 degrees Celsius. అరే డిగ్రీ సెల్సియస్ని మనం ఎలా మార్చుకుందాంరా, కెల్విన్స్లోకి మార్చుకుంటారా. డిగ్రీ సెల్సియస్ని కెల్విన్స్లోకి మారిస్తే 273 + 273 డివైడెడ్ బై డిగ్రీ సెల్సియస్ 0 degree Celsius అని అంటే ఇక్కడ ఎంత వస్తుంది, 273 వస్తుంది హోల్ టు ది పవర్ 4. అంటే E2/E is equals to 273 + 273 divided by 273. 2 into 273/273, 2 క్యాన్సిల్. ఎంత వస్తుంది రాబుజ్జి, ఇక్కడ 2 into 273 divided by 273 whole to the power 4. 273 cancel. E2/E is equals to 2 power 4. E2/E is equals to 2 power 4. E2/E is equals to 2 power 4 అని అంటే ఎంత వచ్చిందిరా, 16. అంటే E2 is equals to
E2 is equals to 16 into A. E2 must be equals to 16 into A. That is very 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 important problem రా నాన్న. ఈ ప్రాబ్లం మొత్తం తీసుకుంటారా. ఏం అడుగుతున్నాడు అసలు, ఎప్పుడు ఇచ్చింది ఈ ప్రాబ్లం, ఎప్పుడు వచ్చిందో చెప్తున్నాను చూడరా. ఈ ప్రాబ్లం ఎప్పుడు వచ్చిందో చెప్తున్నాను. ఏపీ 21, ఏపీ సెప్టెంబర్ 21 2020, ఏపీ సెప్టెంబర్ 21 2020 ఫస్ట్ ఫేజ్ లో వచ్చింది. 0 degree Celsius దగ్గర రేట్ ఆఫ్ రేడియేషన్ ఫర్ ఏ బ్లాక్ బాడీ ఈజ్ E. ఓకే, 0 degree Celsius దగ్గర E అట. The rate of radiation of black body at 273 degrees Celsius will be అని చెప్పేసి అడిగాడు. అంటే నాకు రేట్ ఆఫ్ రేడియేషన్ ఫార్ములా ఏంటన్నా, ఈజ్ ఈక్వల్స్ టు 6 into E into A into T⁴. ఓకే అన్న, the rate of radiation is directly proportional to the 4th power of temperature. 4th power of temperature is directly proportional to T⁴. ఓకే అన్న, అంటే ఇప్పుడు నేనేం ఫార్ములా రాసుకోవచ్చు ఈ రెండింటికి రిలేషన్ గా, E2/E1 is equals to T2/T1 whole to the power 4. దట్ ఈస్ ద సిచ్యువేషన్. E1 అనేది ఏ అవుతుంది, T1 అనేది 0 degree Celsius అవుతుంది, T2 is equals to 273 degree Celsius అవుతుంది. E2 వాల్యూ ఎంత, E2 వాల్యూ ఎంత, అంతవరకు చాలమ్మా. E2/E1 అని అంటే E రాబుజ్జి, E2/E is equals to T2 అని అంటే 273 degree Celsius కదరా. డిగ్రీ సెల్సియస్ ని నేను కెల్విన్స్ లోకి మార్చేసాను. 273 + 273 డివైడెడ్ బై ఇక్కడ T1 అని అంటే 0 degree Celsius కదరా. ఈ 0 degree Celsius ని కూడా నేను ఎలా మార్చేసాను, T1 ని కెల్విన్స్ లోకి మార్చుకున్నాను. 273 + 273 డివైడెడ్ బై 273. 2 into 273 డివైడెడ్ బై 273. 273 క్యాన్సిల్. E2/E1 is equals to 2 whole to the power 4. Then E2 is equals to E2/E is equals to 16. E2 is equals to 16 into A. E2 is equals to 16 into A. E2 must be equals to 16 into A. అరే వచ్చేసిందిరా ఈ ప్రాబ్లం. ఓకే అమ్మా, నెక్స్ట్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ మీద ప్రాబ్లమ్స్ చేద్దాం రాబొచ్చి. నెక్స్ట్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. ఎక్కువ వద్దు రాబొచ్చి, న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ మీద. న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ మీద ప్రాబ్లం చేద్దారన్న. న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ మీద ప్రాబ్లమ్స్ చేస్తే మ్యాక్సిమం ఇంపార్టెంట్ మోడల్స్ మొత్తం కవర్ అయిపోయినట్లే రాబొచ్చు. న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్, అరే ఏపీ మే 18, 2023లో వచ్చినటువంటి ప్రాబ్లం రా ఇది. ఏపీ మే 18, 2023లో ఫస్ట్ ఏపీ మే 18, 2023లో వచ్చినటువంటి ప్రాబ్లం రా ఇది. ఎప్పుడు వచ్చింది, వెన్ ఏ ఐరన్ రాడ్ ఈస్ హీటెడ్ ద వేరియేషన్ ఆఫ్ కలర్ ఫ్రమ్ ది డల్ రెడ్ టు వైట్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ బై ది బోల్ట్జ్మన్ లా, న్యూటన్స్ లా అండ్ స్టీఫెన్స్ లా అండ్ దెన్ వీల్స్ డిస్ప్లేస్మెంట్ లా. అరే ఇక్కడ ఏంట్రా, వెన్ ద ఐరన్ రాడ్ ఈస్ హీటెడ్, ఐరన్ రాడ్ ని హీట్ చేశానట. హీట్ చేసినప్పుడు వేరియేషన్ ఆఫ్ కలర్ ఫ్రమ్ డల్ రెడ్ టు వైట్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ బై హూస్ దట్. ఏంట్రానన్న ఇక్కడ ఎవరు ఏలా యూజ్ ఏలా ఎక్స్ప్లెయిన్ చేసిందిరానన్న, డల్ రెడ్ నుండి వైట్ కలర్లోకి రావడానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏలా ఇచ్చింది అంటే బోల్ట్జ్మన్ లా ఇచ్చిందా, న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ఇచ్చిందా, స్టీఫెన్స్ లా ఆఫ్ రేడియేషన్ ఇచ్చిందా, వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా ఇచ్చిందా అని చెప్పేసి నిన్ను అడిగాడు. ఎవరిచ్చారు రా బుజ్జి, ఎవరిచ్చారు? ఏపీ మే 18, 2023 ఫస్ట్ ఫేజ్ లో అడిగినటువంటి ప్రాబ్లం రా ఇది. ఎవరిచ్చారమ్మా, ద వేరియేషన్ ఆఫ్ కలర్ ఆన్ హీటింగ్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ బై ది వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా. ఎవర్రా ఇచ్చింది, ఏంటదమ్మా, ద వేరియేషన్ ఆఫ్ కలర్, ద వేరియేషన్ ఆఫ్ కలర్, వేరియేషన్ ఆఫ్ కలర్, వేరియేషన్ ఆఫ్ కలర్ on heating explained by the Wien's displacement law. Wien's displacement law explain చేసిందిరా బుజ్జి. దెన్ నెక్స్ట్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయిరా. న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. ఈజియెస్ట్ ప్రాబ్లమ్సే, ఏం పెద్ద ప్రాబ్లమ్స్ ఏం కాదు.
ఇది ఎప్పుడు వచ్చిందని అంటేనన్నా ప్రాబ్లం టిఎస్ ఆగస్ట్, అరే టిఎస్ ఎంసెట్లో వచ్చింది. టిఎస్ ఆగస్ట్ 5, 2021 ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం రా ఇది. న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ మీద వచ్చినటువంటి ప్రాబ్లం. ఏంట్రా ఈ ప్రాబ్లం ఏమంటున్నాడు? ఏ బాడీ కూల్స్ ఫ్రమ్ 70 degrees Celsius to 40 degrees Celsius in 5 minutes. ఎంతనా 5 minutes అంట. ఏంట్రా హాట్ బాడీ 70 degrees Celsius నుండి 40 degrees Celsius రావడానికి ఈ బాడీ కూల్ అవడానికి 5 minutes పట్టిందట. ఇంకొకటి ఏదో ఇచ్చాడు చూడరా, క్యాలిక్యులేట్ ది టైమ్ టేక్స్ టు కూల్ ఫ్రమ్ 60 degrees Celsius to 40 degrees Celsius is. ఏమంటున్నాడు ఇక్కడ? ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? క్యాలిక్యులేట్ time taken for cool the body from 60 degrees Celsius to 40 degrees Celsius. The temperature of the surroundings is, అరే ఇక్కడ ఎంత ఇచ్చాడు? the temperature of surroundings is 20 degrees Celsius. అరే ఇదిరా ఇచ్చింది. ఏమంటున్నాడు? ఫస్ట్ హాట్ బాడీ 70 degrees Celsius దగ్గర ఉందట, అది 40 degrees Celsius రావడానికి 5 minutes పట్టిందంట. అయితే వీడేమంటున్నాడు? 60 degrees Celsius నుండి 40 degrees Celsius రావడానికి ఎంత టైం పడుతుందో చెప్పురా బాబు, టైం ఎంత పడుతుంది అని చెప్పేసి అడిగాడు. అండ్ దెన్ ఇక్కడ ఏమిచ్చాడు? సరౌండింగ్స్ టెంపరేచర్ అనేది 20 degrees Celsius అట. సరౌండింగ్స్ టెంపరేచర్ ఎంత ఇచ్చాడు బుజ్జి? సరౌండింగ్స్ టెంపరేచర్ విల్ బి 20 degrees Celsius. ఇక్కడ నాకు న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ఒకసారి ఫార్ములా చెప్పండి అమ్మా. న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ వచ్చేసి ఫార్ములా ఏమొస్తుంది రా బుజ్జి? θ1 మైనస్ θ2 డివైడెడ్ బై T is equals to θ1 minus θ2 divided by T is equals to θ1 plus θ2 by 2. అంటే ఇక్కడ k ఉంటుంది రా బుజ్జి, k into θ1 plus θ2 divided by 2 minus θ0. దిస్ ఇస్ ద న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. ఓకే రా. θ1 అంటే ఎంత రా బుజ్జి? ఫస్ట్ 70 degrees. ఫస్ట్ కేసు మాట్లాడు. కేస్ 1 నుండి ఏం ఫైండ్ అవుట్ చేస్తామో చూడండి. కేస్ 1లో θ1 is equals to 70 degrees. θ2 ఎంత రా బుజ్జి? 40 degrees. అయితే T ఎంత ఇచ్చాడు రా బుజ్జి? ఇక్కడ ఈ సిచ్యువేషన్లో T is equals to 5 minutes ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఏంట్రా, నాకు θ0 ఎంత ఇచ్చాడు? 20 ఇచ్చాడు. దీని నుండి మనం కేని ఫైండ్ అవుట్ చేయొచ్చు అని కూడా చూడండి. θ1 అని అంటే 70 మైనస్ 40 డివైడెడ్ బై T అని అంటే 5 ఇస్ ఈక్వల్స్ టు K ఇంటూ, అరే ఎంతనన్నా 70 మైనస్ 40. అరే θ1 అంటే 70, θ2 అంటే 40, 70 మైనస్ 40 డివైడెడ్ బై 5 ఇస్ ఈక్వల్స్ టు K ఇంటూ θ1 అంటే 70 ప్లస్ 40 డివైడెడ్ బై 2 మైనస్ θ0 అంటే 20, θ0 అంటే 20, 70 minus 40 అని అంటే 30 రా, 30 by 5 is equals to K into 70 plus 40 అని అంటే ఎంత బుజ్జి? ఎంతనన్నా 110 divided by 2 అని అంటే 55 minus 20 ఇది ఎంత వచ్చింది రా బుజ్జి? 30 by 5 divided by 25 minus 20 55 minus 20 that is 35 is equals to K. అంటే ఇక్కడ ఎంత వస్తుందిరా? 5 1s 6 by 35 వస్తుంది. ఎంత వస్తుందిరా? K value becomes as K is equals to 6 by 35. K is equals to 6 by 35 వచ్చిందిరా నాన్న. ఇప్పుడు సెకండ్ కేసు ఏంట్రా బుజ్జి? సెకండ్ కేసులో ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? టైంని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. కేస్ 2లో ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? 60 degrees Celsius నుండి అంటే θ1 is equals to 60 degrees, θ2 is equals to 40 degrees 30 degrees ఇచ్చింది. ఎంత ఇచ్చాడమ్మా? θ2 is equals to, ఇక్కడ ప్రాబ్లంలో చూడండి 60 degrees Celsius నుండి 40 degrees Celsius రావడానికి ఫార్ములా ఇక్కడ ఎంతమ్మా? θ2 is equals to 40 degrees Celsius, θ1 అనేది 60 degrees Celsius, θ2 is equals to 40 degrees Celsius రావడానికి టైం ఎంత పట్టింది అని చెప్పేసి అడుగుతున్నాడు. టైం ఎంత పట్టింది రా బుజ్జి? ఈ సిచ్యువేషన్లో θ1 is equals to 60 degrees, θ2 is equals to 40 degrees. అండ్ టైం ఎంత పట్టింది, టైం ఎంత రిక్వైర్ అవుతుంది అని చెప్పేసి ప్రాబ్లంలో అడిగాడు. మనకున్నటువంటి ఫార్ములా ఏంట్రా? θ1 అని అంటే ఎంత రా బుజ్జి? 60 మైనస్ 40 డివైడెడ్ బై T అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఈ టీనే. K ఇంటూ
ఓకే ఇంటూ θ1 అని అంటే 60, θ2 అని అంటే 40 డివైడెడ్ బై 2 మైనస్ 20. ఇక్కడ కే వాల్యూ కూడా మనకు ఆల్రెడీ తెలుసు, ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం 6/35 అని. 6/35 ఇంటూ 60 మైనస్ 40 అని అంటే ఎంత రబుజీ 20 డివైడెడ్ బై 2 మైనస్ 20 ఎంత వస్తుంది రబుజీ, దట్ ఈస్ 60 మైనస్ 40 అని అంటే 20 ఎంత 60 మైనస్ 40 అని అంటే 20 డివైడెడ్ బై టీ అంటే ఇక్కడ టీ నెట్ తీసుకుంటారంటారా, ఇక్కడ 20 డివైడెడ్ బై టీ ఈజ్ ఈక్వల్స్ టు 60 అరే 20ని కామన్ తీసేసి క్యాన్సిల్ చేసేచ్చా 6/35 ఇంటూ 20ని కామన్ తీసేసి ఇటువైపు క్యాన్సిల్ చేసేద్దాం, అయిపోయింది 1/2 మైనస్ 1 వచ్చింది 1/2 మైనస్ 1 ఇంటూ 20. ఈ 20ని క్యాన్సిల్ చేసాను అంటే ఇప్పుడు నాకు ఎంత వచ్చింది రబుజ్జి, ఇక్కడ చూడండి అమ్మా ఇక్కడ ఎలా చేశాను చూడండి, ఈ 20 క్యాన్సిల్ చేసాను చేసి చూడండి 20/t ఈజ్ ఈక్వల్స్ టు 6/35 ఇంటూ 20/2 మైనస్ 20 20/t ఈజ్ ఈక్వల్స్ టు 6/35 ఇంటూ ఇక్కడ కామన్ తీసేసి క్యాన్సిల్ చేసేసాను అంటే ఇక్కడ టీని ఇటు తీసుకుంటారండి 6/35 కానీ ఈ రిలేషన్ మొత్తం ఇటు తీసుకుంటారంట రబుజ్జి. టీ ఈజ్ ఈక్వల్స్ టు 35/6 అండ్ ఇది ఇక్కడ ఎంత వస్తుంది అంటే 1/2 మైనస్ 1 అంటే -1/2 కదా, ఇది 2 వస్తుంది రబుజ్జి, -2 వచ్చేస్తుంది 1/2 అంటే -2 వచ్చేస్తుంది, -2 వస్తుంది 2 1s 2 3s 3 1s 3 12s అంటే టీని ఎప్పుడు మైనస్లో తీసుకోం కదా. టీ ఈజ్ ఈక్వల్స్ టు 12 seconds, టీ ఈజ్ ఈక్వల్స్ టు 12 seconds. టీ అనేది ఎంత టైం పడుతుంది అన్న 12 seconds పడుతుంది. టీ ఈజ్ ఈక్వల్స్ టు 12 seconds. టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది రబుజ్జి 12 seconds. 12 seconds అని అంటే 12 secondsని ఎలా మార్చుకోవచ్చు రబుజ్జి, నాన్న కేస్ 2 చూడమ్మా. కేస్ 2లో ఇక్కడ చూడరా, కేస్ 2లో θ1 ఈజ్ ఈక్వల్స్ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయబోయేటువంటి ప్రాబ్లం ఏంటారా నాన్న, θ1 ఈజ్ ఈక్వల్స్ టు 60 degrees Celsius అండ్ దెన్ θ2 ఈజ్ ఈక్వల్స్ టు 40 degrees Celsius కదరా. అంటే టీ ఈజ్ ఈక్వల్స్ టు అంటే ఏంట్రా నాన్న, ఇక్కడ నేను 60 degrees Celsius దగ్గర ఉన్నటువంటి ఈ బాడీ 40 degrees Celsius వరకు కూల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అని నేను చెప్పేసి అడిగాను. ఫార్ములా ఏంటి, θ1 మైనస్ θ2 డివైడెడ్ బై టీ ఇజ్ ఈక్వల్స్ టు కే ఇంటూ θ1 ప్లస్ θ2 రన్న. ఇక్కడ ప్లస్ ఉండిద్ది రబుజ్జి, ఇది ప్లస్ రబుజ్జి 60 ప్లస్ 40 డివైడెడ్ బై 2 మైనస్ 20 అంటే ఇప్పుడు ఎంత వచ్చింది రబుజ్జి 60 ప్లస్ 40 అని అంటే 100 డివైడెడ్ బై 2 అని అంటే 50 మైనస్ 20 వచ్చేసింది అంటే 60/5 అంటే ఇక్కడ 20 డివైడెడ్ బై 5 ఎంత వస్తుంది రబుజ్జి, ప్రాబ్లం చూడమ్మా 20 డివైడెడ్ బై టీ ఇజ్ ఈక్వల్స్ టు 6/35 ఇంటూ 30 వస్తుంది రబుజ్జి. అంటే ఇక్కడ ఎంత రానా టీని ఇటు తీసుకుంటారంటరా, టీని ఇటు తీసుకుంటారని మిగతా ఇటు తీసుకుంటారు 20 ఇంటూ 35 డివైడెడ్ బై 6 ఇంటూ 30 ఇజ్ ఈక్వల్స్ టు టీ అంటే 0 క్యాన్సిల్ అయిపోతుందిరా, దట్ ఈస్ 70/6 ఇస్ ఈక్వల్స్ టు టీ 70/6 ఇస్ ఈక్వల్స్ టు టీ ఎంత వస్తుందో చెప్పండి అమ్మా. 70/6 ఇస్ ఈక్వల్స్ టు టీ ఎంత టైం పడుతుందో ఏంటో చెప్పండి మ్యాక్సిమం. అరే ఒకసారి మీకు ఇంకొకసారి ఈ ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను రా నాన్న. మీకు కే వాల్యూ ఎంత వచ్చింది రబుజ్జి, కే ఈజ్ ఈక్వల్స్ టు 6/35 కదా వచ్చింది. ఫస్ట్ సిచ్యువేషన్ చూడండి రా, సో ప్రాబ్లం ఏం అడుగుతున్నాడో ఒక్కసారి గమనించండి. టీఎస్ August 5, 2021 ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం రా ఇది. 70 degrees Celsius దగ్గర ఉన్నటువంటి బాడీ 40 degrees Celsius వరకు కూల్ అవడానికి 5 minutes టైం పట్టిందంట. టైం పడితే అలానే వాడేమడుగుతున్నాడు అని అంటే 60 degrees అదే బాడీ 60 degrees Celsius నుండి 40 degrees వరకు కూల్ అవడానికి ఎంత టైం పడుతుంది అని నేను చెప్పేసి అడిగాడు. ఆ సిచ్యువేషన్లో సరౌండింగ్స్ టెంపరేచర్ ఎంత ఇచ్చాడు 20 degrees Celsius ఇచ్చాడు. ఇప్పుడు కేస్ 1లో θ1 మైనస్ θ2 డివైడెడ్ బై టీ ఈజ్ ఈక్వల్స్ టు కే ఇంటూ θ1 ప్లస్ θ2 డివైడెడ్ బై 2 మైనస్ θ0 ఇది ఫార్ములా ఓకేనా. అయితే ఇప్పుడు θ1 70 θ2 40
and then t is equals to 5 minutes, theta 2 is equals to 20. Very good. Theta 1 అంటే 70, theta 2 అంటే 40 divided by 5 is equals to k into 70 plus 40 divided by 2 minus 20. అంటే 30/5 is equals to k into 55 minus 20. ఎంత వచ్చిందిరా ఇక్కడ? k is equals to 6/35 వచ్చింది. ఇప్పుడు సెకండ్ సిచ్యువేషన్లో నేనేం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు బుజ్జి? సెకండ్ సిచ్యువేషన్లో ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు రా బుజ్జి? సెకండ్ సిచ్యువేషన్లో ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు రా నాన్న? సెకండ్ సిచ్యువేషన్లో ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? 60 degrees Celsius నుండి 40 degrees Celsius వరకు బాడీ కూల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అని నేను చెప్పేసి అడిగాడు. ఇక్కడ నాకున్నటువంటి ఫార్ములా ఏంటన్నా, న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ మళ్ళీ దెన్ 60 degrees minus 40 divided by T is equals to, average temperature is nothing but 60 plus 40 divided by 2 minus how much that is, theta naught is nothing but surroundings temperature 20, that is 60 minus 40, that is 20 divided by T is equals to 6/35 into 60 plus 40, that is 50, 100 by 2, that is 50 minus 20, that is equals to 20 by T is equals to 6/35 into 30. ఇక్కడ ఒక విషయం గమనించండి అమ్మా, ఇక్కడ టీ నెట్ తీసుకుని రండి, 30 నెట్ తీసుకోండి. 20/30 into 6 into 35 is equals to T. అంటే 2 ఇక్కడ 0 cancel. And the next one, 2 1s 2 3s, 35/9 is equals to T. అంటే T is equals to 3.88 seconds వస్తుందిరా. నియర్లీ ఈక్వల్స్ టు T is nearly equals to 4 seconds. T is nearly equals to 4 seconds. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఇది న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ మీద ఈ ప్రాబ్లం, ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? మనం నెక్స్ట్ వీడియోలో థర్మోడైనమిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందామమ్మా. అండ్ థర్మోడైనమిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుని దాని మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే.